అండి, మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. కొద్దిగా లేట్ అయిందండి వీడియో పోస్ట్ చేయడము, ఇంకా వ్రతం చేసుకోవడం కూడా. నేనైతే 4వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. 2వ శుక్రవారం అయితే చక్కగా పిల్లలకి సెలవు ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా మార్నింగే వ్రతం పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ 4వ శుక్రవారం అంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, సో వాళ్ళని రెడీ చేయించి వాళ్ళకు స్నాక్స్ లంచ్ బాక్సెస్ సర్దేసి ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. దానివల్ల కొద్దిగా లేట్ కూడా అవుతుంది. ముందు రోజైతే ప్రిపేర్ చేసుకోవాల్సినవన్నీ సో ఎర్లీ మార్నింగ్ రోజు కంటే కొద్దిగా ముందే లేచేసి ఇల్లు తుడిచేసి స్నానం చేసేసి ఆ తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ అన్నీ సర్దుతూ ప్యారలల్గా నేను వరలక్ష్మి వ్రతంకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. బట్ స్టిల్ నాకు లేట్ అయిందండి. అండ్ నా ముగ్గు అయితే ఇలా వేశాను. నాకు వచ్చిన ముగ్గుల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను హడావిడిగా ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాను. పిల్లల్ని పంపించాకే నాకు కుదిరిందనమాట ప్రసాదాలు అన్నీ చేసుకోవడము. అవేంటివి అంటే వడలు, బెల్లం అన్నం, అదేనండి పొంగలి, ఇంకా పెరుగు వడలు, గుగ్గిళ్ళు, ఇంకా నిమ్మకాయ పులిహార. అండ్ నేను ఎప్పుడు ఏ పండగకైనా సరే చింతపండు పులిహారే చేసేదాన్ని. కానీ ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకు చేసే హడావిడిలో ఇంకా లేట్ అయిపోతుందేమో చింతపండు పులిహోర అనేసి నిమ్మకాయ పులిహార చేసేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే పొంగలి స్టార్ట్ చేసేసాను. అండ్ నేను చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. కౌంటర్ టాప్ చూడండి అన్నీ పెట్టేసుకున్నాను అనమాట, అన్నీ ఎదురుగానే రెడీగా. ఈ కౌంటర్ టాప్ కూడా నిండిపోయింది. అండ్ నేను ఫాస్ట్గా చేసేయాలి కాబట్టి ఒకవైపు గుగ్గులని ఉడకబెట్టడానికి కుక్కర్లో గుగ్గులు వేసాను, ఒకవైపు ఏమో పరమాన్నం వండుతున్నాను. వడల కోసం నైటే మినపప్పు నానబెట్టుకున్నాను. సో వడల కోసం మార్నింగే పిండిని గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాను మిక్సర్ జార్లో. అండ్ మిక్సర్ జార్లో పెట్టుకున్నాక కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ వడకు వేసిన పిండిని కొంచెం సాఫ్ట్గా వస్తాయన్నమాట. అండ్ బెల్లం అన్నం వండుతున్నాను కదా, నేను ఎప్పుడు బెల్లం అన్నం వండినా సరే ఇలా పండగలకు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొత్త ప్యాకెట్ తీస్తానమాట. వాడిన బెల్లం ప్యాకెట్ అంటే ఆల్రెడీ వాడి కొంచెం మిగిలిన బెల్లం ఉంటుంది కదా, అదైతే అసలు వాడను. సో స్టవ్ మీద ఒకవైపు బెల్లం అన్నానికి అన్నము ఉడుకుతూ ఉంది, ఒకవైపు గుగ్గులకి కుక్కర్లో పెట్టానమాట గుగ్గుళ్ళు. సో ప్యారలల్గా ఈ బెల్లాన్ని అంతా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ బెల్లం అంతా తురిమిన తర్వాత జీడిపప్పుని కూడా ఇలా పీసెస్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట పాయసంలోకి. అండ్ వాడికి కూడా నానబెట్టాను కదా, అది మార్నింగే మిక్సీలో గ్రైండ్ చేసేసాను. అండ్ పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసాను అనమాట. అందులో కూడా కరివేపాకు, బాగా చక్కగా తురిమిన అల్లము, పచ్చిమిర్చి అవి వేసి పెట్టాను. బట్ ఇంకా కలపాలి, జీలకర్ర కూడా వేసేసాను. అండ్ ఇది మిక్సీ జార్లో గ్రైండ్ చేసింది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు ఇలా కలుపు, కనీసం ఒక 3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఎయిర్ ఫామ్ అయిపోయి వడలు చాలా మెత్తగా వస్తాయి. అండ్ కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసానండి, బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా కూడా వేసాను లైట్గా. సో వడలు మెత్తగా వస్తాయి అనమాట మిక్సీ జార్లో వేసినా సరే. 2 బర్నర్ స్టవ్ కాబట్టి కొద్దిగా లేటే అవుతుంది. ఇక వడలకు కూడా పిండి సెట్ చేసిన తర్వాత ఇలా నిమ్మకాయ పులిహార చేద్దాం అనుకున్నాను కదా, నిమ్మకాయలన్నీ కట్ చేసేసి ఒక గిన్నెలో నిమ్మకాయ జ్యూస్ అంతా పిండేద్దాం అనుకుంటున్నాను. సో హడావిడిగా ఇన్ని పనులన్నీ చేసుకోవాలి కదా, సో చీర కట్టుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి నేను పంజాబీ డ్రెస్ అయితే వేసుకున్నాను ప్రస్తుతానికి. ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయ్యాక అండ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక కూర్చొని పూజ మొదలు పెడతాం కదా, సో ఆ టైంలో చీర కట్టేసుకొని వచ్చి పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇవన్నీ మొదలు పెట్టాను కాబట్టి కొంచెం లేటే అయిందండి నాకు. సో ఇవన్నీ ప్రిపేర్ చేయడము ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్తున్నానే కానీ నాకైతే ఆల్మోస్ట్ గంట దాకా పట్టింది ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో పులిహోరకు కూడా నిమ్మకాయ పులిహోరకు నిమ్మకాయలన్నీ పిండేసి పెట్టాను. అండ్ ఇది నిమ్మకాయ పులిహోరలోకి కూడా కొంచెం అల్లం తురుము వేస్తాం కదా తాలింపులో, దానికి అల్లం తురుముతున్నాను అనమాట. మధ్య మధ్యలో ఇలా బెల్లం అన్నం చూసుకుంటూ ఇలా అల్లం తురుముకుంటూ సో నా ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. బెల్లం అన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇక బెల్లం వేసేయడమే. అండ్ పులిహోరకి ఉడికించిన రైస్లో కొద్దిగా రైస్ తీసుకున్నాను, అందులో ఉప్పు వేసేసి ఇక నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి కలిపేస్తాను. సో అన్నం అయితే పులిహోరకి రెడీ అయిపోయింది. అండ్ తాలింపు వేయాలి. స్టవ్ ఒక స్టవ్ అయినా బర్నర్ ఖాళీ అయితే సో తాలింపు కూడా పెట్టేసుకుంటాను. అండ్ వడలు కూడా వేసేయాలి. అండ్ సో పులిహోర కూడా స్టార్ట్ చేసేదాన్ని అనమాట. తాలింపుకి వేరుశనగపప్పు, శనగపప్పు, ఇంకా కొద్దిగా మినపప్పు వేసి నూనెలో వేయించాక ఆ తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు అందరికీ తెలిసిందే కదండి తాలింపుకి ఏమేమి వేయాలో, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, ఎండుమిరపకాయలు అన్నీ ఇంకా హడావిడిగా చేసేస్తున్నాను అనమాట. సో తాలింపు అయితే వేసేసాను అండ్ పులిహోరని అయితే కలిపేస్తున్నాను. అండ్ పులిహోర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ అదే బండిలో నేను కొద్దిగా ఆయిల్ వేసేసాను దాంట్లోనే వడలు చేయడానికి. ముందుగానే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సో
సో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, మనం వడలు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అనేసి. అండ్ ఇందులో అయితే ఇంకో బాండి తీసుకొని దాంట్లో మనం తయారు చేసుకున్న బెల్లం అన్నానికి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి కదా, కొద్దిగా నెయ్యి వేసేసి అందులో జీడిపప్పు వేసేసి వేయించేసి అన్ని మన బెల్లం అన్నంలో వేసేస్తాను. అండ్ అదే బాండిని నేను గుగ్గులకి తాలింపు పెట్టుకోవడానికి కూడా వాడతాను. పులిహోరకి తాలింపు పెట్టిన బాండిని నేను వడలు వేయడానికి అండ్ ఈ బాండిని గుగ్గులకి వాడుతున్నాను. అండ్ పొంగలన్నం అయితే కంప్లీట్గా అయిపోయింది, జీడిపప్పు కూడా వేసేసాను పొంగలన్నంలో. సో ఇప్పుడైతే వడలు స్టార్ట్ చేయాలి. సో వడలు వేయడానికి అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఈ ప్రసాదాలన్నీ చేయడం ఇదంతా కొంచెం లెంతీగా ఉంది కదా వీడియో, సో ఈ లెంతీగా వద్దు అనేసి ఇంతవరకు కట్ చేశాను. అండ్ డెకరేషన్ పార్ట్కి వెళ్ళిపోదామా. సో డెకరేట్ అయితే ఈ కొంచెం పార్ట్ నైటే చేసేసుకున్నాను. అండ్ కలశం పెట్టుకోవడం ఇవన్నీ ఇప్పుడు చేసేసుకుంటున్నాను. డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టము, బట్ ఉన్న టైంలో నాకు చేతనైనంతలో మాత్రమే నేను డెకరేట్ చేశాను ఈసారి. నెక్స్ట్ టైం మాత్రము డెకరేషన్కి ఇంకొంచెం గ్రాండ్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో కలసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కలసానికి బుట్టలు పెట్టేసి పసుపు పూసేసి టెంకాయకి ఇలా బొట్లు పెట్టేసి సో మొత్తం ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ వెనక లోటస్ ఉంది కదా, అది కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను, DIY లోటస్ అనమాట. మీకు ముందు వీడియోస్లో ఉంటుంది, ఒకవేళ ఎలా చేయాలో చూద్దాము అనుకుంటే. పిల్లలు కూడా లేరు కదా ఇంట్లో, అంతా నిశ్శబ్దంగా ఉందనమాట. సో ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. బట్ ఇలా పండగప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే చాలా బాగుంటుంది కదా, వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. కంప్లీట్ అయిపోయేసరికి పూజ 12 అయిపోయింది. వరలక్ష్మి దేవా ప్రీత్యర్థం కల్పోక్త. సో వరలక్ష్మి వ్రతం బుక్ ఉంది కాబట్టి అది చూసుకుంటూ ఒక్కొక్కటి చేసుకున్నాను అనమాట పూజ. అండ్ సో తోరబంధనము అన్నీ తయారు చేసుకోవడము, తోర పూజనం చేసుకోవడము, ఇంకా అన్ని బుక్లో ఎలా ఉందో అలా చేసుకున్నాను. అండ్ పూజా విధానం కూడా నేను 2-3 సార్లు యూట్యూబ్లో చాలా అవైలబుల్ ఉన్నాయి కదా వీడియోస్, అవన్నీ చూశాను అనమాట. సో కొద్దిగా ఐడియా ఉంది. అండ్ మొత్తం బుక్ అంతా ఇలా అయిపోయే వరకు ప్రశాంతంగా కూర్చొని చదివాను. సో ఇలా నా వరలక్ష్మి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు శారీ కట్టుకోలేదండి అని డౌట్ రావచ్చు. శారీ కట్టుకోవడానికి ఇప్పటికే లేట్ అయిపోయిందని కట్టుకోలేదండి. సో ఇది కూడా మంచి డ్రెస్సే, కొత్త డ్రెస్సే కాబట్టి నేను ఇదే డ్రెస్తో పూజ చేసేసుకున్నాను. అండ్ ఈవినింగ్ అయితే శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. అందరూ తాంబూలాలకి ఇంటికి వస్తారు, ఇంకా నా సాయంత్రం కూడా పూజ ఉంటుంది కదా, సో అప్పుడైతే కొంచెం టైం ఉంటుంది. సాయంత్రము శారీ కట్టుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ మార్నింగే శారీ కట్టుకొని పూజ చేద్దామంటే అస్సలు టైం లేదండి. మళ్ళీ నిహాంశు వస్తాడు, నిహాంశుని కూడా స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొని రావాలి. ఫైనల్గా పూజ అంతా అయిపోయింది. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము అండ్ లంచ్ చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ తాంబూలాలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే. అండ్ మార్నింగ్ అయితే రెడీ అవ్వలేదు కదా, సో నేనైతే ఈవినింగ్ చక్కగా శారీ అయితే కట్టేసుకొని మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మార్నింగ్ అన్నీ చదివాను కానీ లలిత సహస్రనామ స్తోత్రం మాత్రం ఈవినింగ్ చదువుకున్నాను. అండ్ మణిద్వీపమన్నాను కూడా చదువుకున్నాను అనమాట. ఇక కొన్ని పాటలు కూడా పాడుకున్నాము. అండ్ ఆ తర్వాత కొంచెం బిజీగా ఉండి తాంబూలానికి వచ్చిన వాళ్ళని అందరినీ నేను వీడియో తీయలేకపోయాను. సో నేను ఎవరినైనా ఫేస్ చూపించానంటే వాళ్ళ పర్మిషన్ తీసుకునే చూపిస్తాను. సో చాలామంది వస్తారు కాబట్టి తాంబూలానికి ఎందుకు ఇవన్నీ అనేసి నేనైతే వీడియో కానీ ఫొటోస్ కానీ తీయలేదన్నమాట. మహారతి గుణవమ్మ హే వరదాంబ దయ గుణవమ్మ మహారతి గుణవమ్మ నిన్నే కొలిచే ఈమైన ఊర్పుతోటి మని నమ్మించమ్మ నిండు కుండమే వెన్నెలవమ్మ. నిహాంశ్ అమ్మ పూజ చేస్తుంది, కదిలేయకూడదు. అయిపోయిందా? ఇప్పుడు నేను పాడతా. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకరచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి. సో ఇలా అయితే నా పూజ ఈవినింగ్ కూడా జరిగిపోయింది. అండ్ తాంబూలాలు కూడా ఇచ్చాను అందరికీ వచ్చిన వాళ్ళకి. బట్ వాళ్ళందరి ఫోటోలు అయితే తీయలేదండి. నేను హడావిడిలో ఉండి ఫోటోలు తీయడము మర్చిపోయాను. అండ్ ఒకవేళ తీసినా కూడా పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో పెట్టకూడదు కదా, సో అందుకని. అండ్ ఇదైతే నెక్స్ట్ రోజు వరలక్ష్మి వ్రతంకి వాడిన పూలన్నీ అండ్ ఆకులు మిగిలినవి వాడినవి అన్నీ ఇలా పెట్టేశాను అనమాట. నా దగ్గర ఉర్లీ బౌల్ లేదు, సో ఒక చిన్న బౌల్లో ఇలా అన్ని పూలు పెట్టేసి ఇలా డెకరేట్ చేశాను టీవీ యూనిట్ దగ్గర. మీకు ఈ ఐడియా నచ్చిందా? అసలు పూజకు వాడని పూలని మళ్ళీ పూజకు వాడడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.